లగేజ్ కౌంటర్ దగ్గర చిన్న ఇష్యూ అయింది. అసలు ఏమైంది? లగేజ్ మా దగ్గరికి వచ్చిందా? వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సిరీస్ ఎపిసోడ్ 10. మెట్ల ద్వారా మేమైతే పైకి రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత రాగానే ఫస్ట్ అయితే లగేజ్ దగ్గరికి వెళ్ళాము. లగేజ్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ అందరికీ లగేజ్ ఇచ్చారు, కానీ మా టర్న్ వచ్చినప్పుడు మాత్రం డోర్ వేసేసారు. ఎందుకు వేసారు ఏంటి అనేది రీజన్ తెలియదు మాకు. మదర్ వెళ్ళినా కూడా అక్కడ డోర్స్ వేసేస్తున్నారు. అసలు ఏమైంది ఏంటి అని గట్టిగా అడిగితే ఇప్పుడు ఇంకో గేట్కి పంపించారు. లోపల లగేజ్ షెడ్కి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే లగేజెస్ అన్ని కలిసిపోయినాయి అని చెప్పి. ఆ మాట చెప్తే ముందే వెయిట్ చేసే వాళ్ళం కదా అని అనుకున్నాము, కానీ వాళ్ళు ఏ మాట చెప్పకుండా డోర్లు అలా మొహం మీద వేస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి గరుడ పోలీస్ రెస్ట్ హౌస్కి అయితే వచ్చాము. అందరం 3 కత్తెరలు ఇచ్చేసిన తర్వాత స్నానం చేసేసి ఫ్రెష్గా ఇంకా రెడీ అయిపోయాం అనమాట దర్శనానికి వెళ్ళడం. వెదర్ అయితే వర్షం పడేలా ఉంది. మాకైతే భయం వేసింది దర్శనం ఎలాగా అని చెప్పి. మేమైతే ఇంకా దర్శనం లైన్లోకి వెళ్ళిపోయాము. ఫోన్స్ అన్నీ కూడా ఇక్కడ రెస్ట్ హౌస్లోనే పెట్టాము. 4 hours టైం పట్టింది మాకు దర్శనం కంప్లీట్ అవ్వడానికి. మధ్యలో మాకు అన్నం కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే ఆంజనేయ స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఎలా అయింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. డోంట్ మిస్ ఇట్.